హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. సోమరిపోతుకు వర్తమానం లేదు, భవిష్యత్తు కూడా ఉండదు. అలాగే అతి సౌందర్యం సీతను అపహరించింది, అతి అహం రావణుడిని చంపింది, మరియు అతి దానగుణం రాజా బలిని తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. కాబట్టి ఏదైనా అతిగా ఉండకూడదు. నిజమే కదండి. అలాగే ఒక్క విషయం, గుడ్డివాడికి అందం ఎంత ఉపయోగమో మూర్ఖుడికి పుస్తకం అంతే ఉపయోగపడుతుంది. అలాగే విద్య లేనివాడి జీవితం కుక్కతోకలాంటిది. అది దాని వెనుక భాగాన్ని దాచలేదు, పురుగుల నుండి కాపాడలేదు. ఇక వజ్రాన్ని కాలి దగ్గర ఉంచి గాజు ముక్కను తలపై పెట్టినంత మాత్రాన ఆ వజ్రం విలువ తగ్గిపోదు. గుర్తుంచుకోండి, ఆడదాని అందం, యవ్వనం ఈ లోకంలోనే అతి పెద్ద ఆయుధమవుతుంది. గుర్తుంచుకోండి, నక్షత్రాలు ఎన్ని ఉన్నా చీకటిని చెదరగొట్టేది చంద్రుడు మాత్రమే. నిజమే కదండి. విజయం అనేది అదృష్టానికి సంబంధించింది కాదు, బాగా ఆలోచించి చేసే చర్య యొక్క ఫలితమని గుర్తుంచుకోండి. నీతో ఉండడానికి ఒక దుర్మార్గుడు ఒక పాము మధ్య ఒకరిని ఎంచుకోవాల్సి వస్తే ఇక పామునే ఎంచుకో. పాము తన ఆత్మరక్షణ కోసం మాత్రమే నిన్ను కాటు వేస్తుంది, కానీ దుర్మార్గుడికి ఎలాంటి కారణం అవసరం లేదు. నిజమే కదండి. ప్రతి స్నేహం వెనుక ఏదో ఒక స్వార్థం ఉంటుంది. స్వార్థం లేనిదే స్నేహం ఉండదు. ఇది ఒక చేదు నిజం. అలాగే సమతుల్యమైన మనసుతో సమానమైన కాఠిన్యం లేదు, సంతృప్తితో సమానమైన ఆనందమూ లేదు, అత్యాశకు మించిన రోగం లేదు, దయకు మించిన ధర్మం ఇంకోటి లేదు. గుర్తుంచుకోండి. ఇక పాము, రాజు, పులి, కందిరీగ, పసికందు, ఇతరులకు చెందిన కుక్క మరియు మూర్ఖుడు, ఈ 7 నిద్రపోతున్నప్పుడు 7ంటిని గెలక్కూడదు. గుర్తుంచుకోండి, ఈ భూమిపై 3 రత్నాలున్నాయి. వాటిల్లో ఒకటి ఆహారం, నీరు మరియు రమ్యమైన పదాలు. విజయానికి చర్య అవసరం, చర్యకు చొరవ అనేది చాలా అవసరం. గుర్తుంచుకోండి, డబ్బు ఇచ్చి అత్యాశపరుడిని, ముడుచుకొని అహంకారిని, ఏకీభవించే మూర్ఖుణ్ణి నువ్వు గెలవగలవు, కానీ పండితుణ్ణి సత్యంతో మాత్రమే గెలవగలవు. గుర్తుంచుకోండి, పుస్తకాలకు పరిమితమైన జ్ఞానం, ఇతరుల ఆధీనంలో ఉన్న సంపద అమలు చేయడానికి పనికిరావు. నిజమే కదండి. అలాగే నువ్వు ఒక పని ప్రారంభించే ముందు ఎల్లప్పుడూ 3 ప్రశ్నలు అడుగు. నేను ఇది ఎందుకు చేస్తున్నాను? దీని ఫలితం ఎలా ఉండవచ్చు? దీనిలో విజయం సాధ్యమవుతుందా అని లోతుగా ఆలోచించు. ఆచరణ లేక జ్ఞానం పోతుంది, అజ్ఞానం వల్ల మనిషి పోతాడు. అధిపతి లేక సైన్యం పోతుంది, భర్త లేక ఆడది పోతుంది. నిజమే కదండి. కాలం మనిషిని పరిపూర్ణం చేస్తుంది, అలాగే నాశనం కూడా చెయ్యగలదు. ఇక ఒక వ్యక్తి తన యోగ్యతతో గొప్పవాడవుతాడు, ఉన్నత ఆసనాన్ని ఆక్రమించడం ద్వారా కాదు. ఇక శిఖరంపై కూర్చున్నంత మాత్రాన గాడిదను గ్రద్ద అని పిలుస్తామా? లేదు కదా. యోచన చేయడంలో విఫలమవ్వడం, నువ్వు విఫలమవ్వడానికి యోచన చేసినట్టే. ప్రతి ప్రభావిత ప్రదర్శన సమగ్ర తయారీలోనే చూపించు. దేవుడు విగ్రహాలలో కాదు, నీ భావాలలో ఉంటాడు. ఆత్మే నీ దేవాలయం అవుతుంది. గుర్తుంచుకో, సంపద, స్నేహితుడు, భార్య, రాజ్యం ఇవన్నీ పోతే మళ్ళీ తెచ్చుకోవచ్చు, కానీ ఈ దేహం పోగొట్టుకుంటే మళ్ళీ రాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండు. మనిషి ఒంటరిగా జన్మిస్తాడు, ఒంటరిగా మరణిస్తాడు. తన కర్మ యొక్క పరిణామాలను మంచిదైనా చెడ్డదైనా ఒంటరిగానే అనుభవిస్తాడు. నిజమే కదండి. ప్రాణ నష్టం ఒక క్షణం దుఃఖాన్ని కలిగిస్తుంది, కానీ అవమానం జీవితాంతం ప్రతిరోజు దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి.
అర్థమైంది కదండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్యనీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.